కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీ పి శ్రీకాంత్ సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ పోలింగ్ రోజున సహకరించినట్లుగానే జూన్ 4న జరగబోయే కౌంటింగ్ తర్వాత ఇరు పార్టీల రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రజలు పోలీస్ సిబ్బందికి పూర్తిగా సహకరించాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తెలిపారు. చట్టాన్ని ధిక్కరించినా ఎవరైనా ప్రవర్తిస్తే కేసులు, బైండోవర్లు, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని తెలియజేశారు. తద్వారా వారి లైఫ్ ఇబ్బందులు పడుతుందని తెలిపారు. పోలీసు పికెట్స్, మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని, పెట్రోల్ బంకులలో లూజ్ పెట్రోల్ అమ్మకూడదని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తూచా తప్పకుండా పెట్రోల్ బంకు వారు అమలు చేయాలని, ప్రజలందరూ భావోద్వేగానికి పోకూడదని, గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడ ప్రజలకు మా నమస్కారాలు. గుడివాడ పట్టణంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మే 13న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ శాంతియుతంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాయకులు కూడా సహకరించారు. ఇదే విధంగా జూన్ 4న కౌంటింగ్ జరుగుతున్నది. ఆ సందర్భంగా తర్వాత కౌంటింగ్స్ అయిన తర్వాత కూడా ప్రజలు, నాయకులు అందరూ కూడా శాంతియుతంగా మెలగవలసిందిగా కోరుచున్నాము. మనకి ఈ రోజు నుంచి ఇంకా జూన్ 4 వరకు 14 రోజులు సమయం ఉన్నది. మనమందరం కూడా శాంతియుతంగా ఉండాలి. మన ఎలక్షన్ తర్వాత, కౌంటింగ్ తర్వాత ఎలాంటి సంఘటనలు జరగకుండా మన పోలీస్ శాఖ తరపున కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మేము ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయ పార్టీ నాయకులకు కూడా నా యొక్క విన్నపము, నా యొక్క కోరిక ఏంటంటే ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. గెలుపు ఓటములు అనేది సహజము. అంతేగాని దాని పరంగా మనము చట్టాన్ని వ్యతిరేకించడం అనేది చాలా అసంబద్ధము. కాబట్టి ప్రజలందరూ కూడా కోరడం ఏమంటే ఎలక్షన్లు ఈ 14 రోజులు కౌంటింగ్ వచ్చేంత వరకు కూడా మన అసెంబ్లీ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొబైల్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మన పెట్రోల్ బంకులలో లూజుగా పెట్రోల్ అమ్మకుండా కూడా కలెక్టర్ గారు మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే బాణసంచా అలాంటివి కాల్చకుండా కూడా కలెక్టర్ గారు మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ తర్వాత వారు భావోద్వేగాలకు పోకుండా శాంతియుతంగా ఉండి మన గుడివాడ పట్టణాన్ని మంచి పట్టణంగా ఉంచుతారని ఆశిస్తూ ప్రజలందరికీ కూడా నా యొక్క కోరిక, మీరు ఎలాంటి గొడవలకు పోవద్దండి. ఎలక్షన్ గొడవలలో వెళ్తే ఆ కేసులు మీకు లైఫ్